హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ కూడా బాగున్నారు. రోజు రోజు మీరు ఈ వీడియోస్ చూస్తూ హీల్ అవుతున్నారు, స్ట్రాంగ్ అవుతున్నారు, పాజిటివ్గా అవుతున్నారు. బీ పాజిటివ్, బీ పాజిటివ్, బీ పాజిటివ్. సో ఆల్వేస్ బీ పాజిటివ్, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. సో ఇన్ రిలేషన్షిప్లో కానీ క్యారీర్లో కానీ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నా అన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయి. తప్పకుండా మీకు హ్యాపీ లైఫ్ అనేది ఫ్యూచర్లో ఉంటుంది. మీరు ఇలాగే అనుకుంటూ ఉండండి. ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించకండి. అండ్ అవుతుందా లేదా, ఉందా లేదా, ఇలాంటి వర్డ్స్ మీరు దాన్నే మనము స్టక్ ఎనర్జీ అంటాం అనమాట. సో అలాగా ఉంటే యూనివర్స్ కూడా ఏం డిసైడ్ చేయలేదండి, అటా ఇటా అనేది డిసైడ్ చేయలేదు. కాబట్టి మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి కరెక్ట్గా కట్టుబడి ఉండండి. మీరు కావాలనుకుంటున్నారా? కావాలి. వద్దనుకుంటున్నారా? వద్దు. కానీ కావాలా వద్దా? తీసుకోవాలా వద్దా? వస్తారా లేదా? ఇలాంటివన్నీ కూడా క్వెషన్ మార్క్స్ అండి. అండ్ ఆన్సర్ అనేది మీకు ఎప్పటికీ కూడా దొరకదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా ఉండండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానిపైన నమ్మకం ఉంచండి. ఎప్పుడైనా సరే మీ ఇంట్యూషన్ని మీరు నమ్మండి. ఎవరో చెప్పిన మాటల కన్నా నేను చెప్పేది యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్ అనేది ఒక గైడెన్స్ అండి. మీ ఫ్యూచర్లో మీకు ఏం జరగబోతుంది అనే దానికి ఒక గైడెన్స్. సో ఈ గైడెన్స్ని బట్టి మీ జీవితంలో మీరు డెసిషన్స్ అనేది తీసుకొని మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు ఈరోజు రీడింగ్లో మీకు సపరేషన్లో ఉన్న మీ పార్ట్నర్ ప్రజెంట్ మీ గురించి చాలా బాధపడుతున్నారు, మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు. కానీ ఎందుకో ఆగిపోతున్నారు. వాళ్ళు ఎందుకు కలవాలని అనుకోవట్లేదు ఏంటి? వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి ప్రజెంట్? మీ దాకా రావడానికి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఎందుకు మీ దాకా రాలేకపోతున్నారు? మిమ్మల్ని మీతో మాట్లాడలేకపోతున్నారు అనేది మనం ఈ రీడింగ్‌లో చూద్దామండి. దీనికంటే బిఫోర్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మై గ్రాటిట్యూడ్ అండ్ యూనివర్స్ బ్లెస్సింగ్స్. అండ్ అలాగే కొత్త వాళ్ళు వాచ్ చేస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళందరికీ కూడా నా గ్రాటిట్యూడ్ అండి. అండ్ కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా 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 గ్రాటిట్యూడ్. ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. మీరు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి, మీ లైఫ్లో ఎప్పుడు కూడా పాజిటివిటీ ఉండాలని చెప్పి నేను యూనివర్స్ని కోరుకుంటున్నాను. సో ఈరోజు మీకు మీ పర్సనల్ రీడింగ్, సారీ అండి, మీ రిలేషన్షిప్ రీడింగ్లో మీకు మీ పార్ట్నర్ రావాలని అనుకుంటున్నారు కానీ ఎందుకు ఆగిపోతున్నారు అనే దానికి సంబంధించి మనము ఈరోజు రీడింగ్లో యూనివర్స్ ఆన్సర్స్ అనేది చూస్తున్నామండి. మీకు ఎలాంటి ఆన్సర్ యూనివర్స్ ద్వారా వస్తుందనేది. దానికంటే బిఫోర్ మీకు ఏంజిల్ ఆన్సర్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. స్ట్రాంగ్ అవ్వాలి, మీరు పాజిటివ్గా ఉండాలంటే ఫస్ట్ మీ సెల్ఫ్ లవ్ అనేది మీరు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో దానికి మీకు యూనివర్స్ కూడా, ఈ యూనివర్స్ ఏంజిల్స్ ద్వారా ఈరోజు మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు మీ లైఫ్కి అనేది చూద్దామండి. ఓకే, మీకు అసలు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు రిలేషన్షిప్ పరంగా కానివ్వండి, క్యారీర్ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్ పరంగా కానివ్వండి, లేదు హెల్త్ పరంగా కానివ్వండి, ఎనీథింగ్. టుడే మీ లైఫ్ గైడెన్స్లో మీకు యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తున్నారు, మీ లైఫ్కి సంబంధించి ఏంజిల్ ఆన్సర్ ఏముందో ఈరోజు చూద్దామండి. సో ప్రతి ఒక్కరు కూడా కొంచెం పేషెన్స్గా ఉండండి. మనకి ఏదైనా సిచ్యువేషన్స్ బాగా కరెక్ట్గా అవ్వాలి, మనం లైఫ్లో హ్యాపీగా ఉండాలి అని అంటే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పేషెన్స్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదిప్పుడు క్విక్గా అయిపోవాలి, ఈరోజు అయిపోవాలి, రేపు అయిపోవాలి, మీ పార్ట్నర్ కాల్ చేయంగానే కాల్ చేసి మాట్లాడేసేయాలి, ఇది కాదండి లైఫ్ అంటే. లైఫ్ అనేది చాలా జర్నీ. ఇది ఒక లైఫ్ టైం చాలా పెద్ద జర్నీ అండి. సో మనకు ఓపిక అనేది లేకపోతే మనము ఏది సాధించలేము. సో యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ ద్వారా మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మీరు ఏం ఆన్సర్ ఇస్తున్నారు, ఏంజిల్ ఆన్సర్ ఏముంది ఈరోజు వాళ్ళ లైఫ్కి సంబంధించి. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మీకు ఈరోజు ఏంజిల్ ఏం ఆన్సర్ ఇస్తున్నారు మీ లైఫ్కి సంబంధించి అనేది చూద్దామండి. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. సో ఎందుకో మరి మీకు ఈరోజు యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఎవరిదైనా హెల్ప్ అడగమని చెప్తున్నారండి. ఇది దేనికి సంబంధించి ఏంటనేది మీ మనసులో మీరు ఏం కోరుకుంటున్నారు, మీరు ఏం కావాలనుకుంటున్నారు, దానికి మీకు
మీ వెల్ విషర్స్ ఎవరున్నారు, మీకు సహాయం చేసే పర్సన్ ఎవరున్నారు, మీ ప్రాబ్లమ్కి సంబంధించి వాళ్ళ హెల్ప్ తీసుకోమని చెప్తున్నారండి. అంటే మీ వెల్ విషర్స్ ఉంటారు కదా మీ దగ్గర, వాళ్ళ హెల్ప్ అయినా తీసుకోండి. లేదు అని అంటే మీరు పర్సనల్ రీడింగ్, టారో రీడింగ్ ద్వారా కూడా తీసుకొని మీరు అలా హెల్ప్ తీసుకోవచ్చండి. అంటే మీకు మీ మీ రిలేషన్షిప్కి సంబంధించి కానీ, క్యారియర్కి సంబంధించి కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్కి సంబంధించి కానీ ఎనీథింగ్ అండి. మీకు ఒక పరిష్కారం కావాలంటే కనుక యూ టేక్ హెల్ప్ ఫ్రమ్ ది అదర్స్. అంటే ఐదర్ మీ టారో రీడింగ్ ద్వారా హెల్ప్ తీసుకోవచ్చు, లేదంటే మీ వెల్ విషర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీకు మీ రిలేటివ్స్ కానీ ఎవరైతే మీకు హెల్ప్ చేయగలుగుతారో వాళ్ళ హెల్ప్ తీసుకోవాలని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు. అది దేని గురించి అని అంటే మీకు తెలుసు కదండి, మీకు ఏం ప్రాబ్లం ఉంది, మీరు దేని గురించి సొల్యూషన్ చూస్తున్నారు అనే దానికి ఇది యూనివర్స్ నుంచి మీకు వచ్చిన ఆన్సర్. ఓకే, సో దీనికి సంబంధించి మీకు ఇది ఏమైనా రిలేటెడ్ ఉంటుందేమో చూద్దామండి. మీ రిలేషన్షిప్ రీడింగ్కి సంబంధించి ఏమైనా రిలేటెడ్ ఉందేమో చూద్దాం. ఓకే, సో ఈరోజు మనం ఏం చూస్తున్నామండి, మీ పార్ట్నర్ అసలు ఆ, ఎందుకు మాట్లాడాలని అనుకుంటున్నా కూడా మీ దాకా రావడం లేదు, ఎందుకు ఇంకా రావడం లేదు, ఇంకా ఎందుకు సంకోచిస్తున్నారు అనేది చూద్దాం. దానికంటే బిఫోర్ అండి, మీ మనసులో మీ పార్ట్నర్కి ఈరోజు మీ మీద ఫీలింగ్ ఎలా ఉంది? అబ్బో ఫస్ట్ వచ్చేసిందిగా గర్ల్ విత్ స్నేక్. ఓకే, వద్దులేండి. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దెన్ పార్ట్నర్. వాళ్ళకి ఈరోజు లవ్ మెసేజ్ వాళ్ళ పార్ట్నర్ నుంచి, వాళ్ళకి ఏం లవ్ మెసేజ్ ఉంది, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు ఈరోజు, సపరేషన్, నో కాంటాక్ట్, డిస్టెన్స్లో ఉన్న వీళ్ళ పర్సన్, మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఈరోజు వాళ్ళ పార్ట్నర్ నుంచి ఏం ఆన్సర్ ఉంది, వీళ్ళకి లవ్ మెసేజ్ అనేది ఏముంది. సోల్మేట్ లవ్ ఏవేవో వస్తున్నాయి, బట్ ఐఎమ్ నాట్ టేకింగ్ అండి, మీకు కరెక్ట్గా ఇస్తాను. అది పడిపోయిందండి ఇక్కడ. సోల్మేట్ అంట, నేను ఇందాక తీయలేదు కానీ మళ్ళీ ఇదే వచ్చేసింది. సో సోల్మేట్స్. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే సోల్మేట్ కనెక్షన్, పార్ట్నర్షిప్, అగ్రిమెంట్, సోల్ కాంట్రాక్ట్. అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని మనసులో చాలా ఇష్టపడుతున్నారు, మీరు వాళ్ళ సోల్మేట్ పార్ట్నర్ అని అనుకుంటున్నారు. ఓకే, మీరు దూరమైనా సరే మీ ఆలోచనలతో వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తుంది. హ్యాపీగా అంటే ఏంటండి, హీల్ అవ్వడం. సో మీ ఆలోచనలతో వీళ్ళు హీల్ అవ్వడం అండ్ మిమ్మల్ని బాగా గుర్తు చేసుకోవడం అండి, చాలా బాగా గుర్తు చేసుకోవడం అండి. అండ్ పార్ట్నర్షిప్ అంటే మీరే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ అని కూడా వీళ్ళు అనుకుంటున్నారు. సోల్మేట్స్ అని అంటున్నారు, నువ్వు నేను సోల్మేట్స్. ఓకే, సోల్మేట్ అంటే ఏమంటారండి? సోల్మేట్ అంటే మీరు వాళ్ళ సోల్ అంటే ఏంటి? ఆత్మ, రైట్? నువ్వు నా ఆత్మకి దగ్గరైన పర్సన్వి, అంటే నా సోల్కి దగ్గరైన పర్సన్ నువ్వు. అంటే నువ్వు నేను ఒక సపరేట్ సోల్ కాదు, వి బోత్ ఆర్ వన్ సోల్ అని అర్థం. లవ్ కూడా వచ్చింది ఇక్కడ. సో అన్కండిషనల్ లవ్, సెల్ఫ్ లవ్, వన్నెస్, ప్యాషన్, ఎఫెక్షన్ అండ్ అట్రాక్షన్. సో అన్నీ కూడా ఉన్నాయండి మీ పార్ట్నర్కి. మీకు దూరమైన, మీతో మాట్లాడాలనుకుంటున్నా, మీరు మాట్లాడలేకపోతున్నా, ఏదున్నా కూడా మీరంటే చాలా ఇష్టం. అన్కండిషనల్ లవ్, మీ పైన కండిషన్ లేని లవ్ ఉందండి. మీ పైన చాలా లవ్ ఉంది, చాలా ప్రేమ ఉంది అంటున్నారు, చాలా ఇష్టపడుతున్నారు మిమ్మల్ని. అడిక్షన్, సో మీ అడిక్షన్ నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఎంత మిమ్మల్ని మర్చిపోవాలనుకున్నా కూడా మీ ఆలోచనలతోనే వాళ్ళకి భారం పెరుగుతుంది, రోజు రోజుకి చాలా భారంగా ఫీల్ అవుతున్నారు. మీరు దూరం అయ్యారు కానీ మీ ఆలోచనలతోనే వాళ్ళు భారంగా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని ఎంత మర్చిపోవాలనుకున్నా కూడా వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. కాకపోతే ప్రయత్నం చేస్తున్నారండి, మీ అడిక్షన్ నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ అవ్వడం లేదు వాళ్ళకి. ఎంతసేపు మీ ఆలోచనలతోనే వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది, ఆలోచనలతోనే చాలా గడుపుతున్నారు వాళ్ళు. సో అందుకనే మీకు మళ్ళీ మీతో మాట్లాడాలని వాళ్ళకి ఒక మనసులో ఫీలింగ్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ సోల్మేట్ అని వాళ్ళే అంటున్నారు కదా. సోల్మేట్ అంటే ఏంటి? నువ్వు నేను ఒకటే సోల్ అంటున్నారు. మరి అలాంటప్పుడు ఆ సోల్ వాళ్ళకి సంబంధించిన సోల్లో ఒక పార్ట్ వేరే దగ్గర ఉంటే ఎలా ఉంటుంది వాళ్ళకి? సో ఆ సోల్ని ఎప్పుడు కలుద్దామా అని ఉంటుంది. సో సోల్మేట్ కనెక్షన్ అంటే అదేనండి. ఓకే, సో మీ పార్ట్నర్ మనసులో మాత్రం అడిక్షన్ ఉంది, లవ్ ఉంది, అండ్ అలాగే మీరు ఒక సోల్మేట్ పార్ట్నర్ అని కూడా వాళ్ళు చాలా క్లియర్గా కమ్యూనికేట్ చేస్తున్నారు. మీకు పార్ట్నర్ మనసులోనే, మనసుకి చెప్తుంది అనమాట, మాటలతో చెప్పట్లేదండి, మనసుతో చెప్తుంది. మనసుతోనే చెప్తుంది. సో మీ మనసు ఎలాగైతే మీ పార్ట్నర్ మనసు గురించి ఆలోచిస్తుందో మీ పార్ట్నర్ కూడా అలాగే మీ మనసుతో చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఓకేనా? సో మనం ఇప్పుడు చెక్ చేద్దామండి, మా యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్స్ మీకు ఎలా రెజనేట్ అవుతాయి ఏంటి అనేది చూద్దాము. అసలు మీ పార్ట్నర్ మనసులో మాత్రం చాలా భారంగానే ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళ హార్ట్ భారం అంటే బాగా ఫుల్ఫిల్మెంట్ అయిపోతుంది అనమాట. ఎలా అంటే
చాలా భారంగా ఉంది. చాలా భారంగా అనిపిస్తుంది వాళ్ళకి. మీకు ఎలాగుందో వీళ్ళకి కూడా అలాగే అనిపిస్తుంది. కానీ రావడం లేదండి. ఎందుకు రావడం లేదు? ఎందుకు వాళ్ళు ఆగిపోతున్నారో ఒకసారి యూనివర్స్ ద్వారా వచ్చే ఆన్సర్స్ ద్వారా చెక్ చేద్దాం. ఓకేనా? సో కొత్త వాళ్ళు వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీ లైఫ్కి సంబంధించిన ప్రాబ్లమ్కి మీకు ఒక సొల్యూషన్ వస్తుందండి. బట్ పర్సనల్ రీడింగ్కి ఛార్జ్ అనేది ఉంటుంది. నా నంబర్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మీ పర్సనల్ రీడింగ్ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకేనా? సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. వ్యూవర్స్కి వాళ్ళ పార్ట్నర్ చాలా మిస్ అవుతున్నారు, బాధపడుతున్నారు. కానీ ఎందుకు మళ్ళీ వీళ్ళ దగ్గర రావడం లేదు వీళ్ళ పార్ట్నర్స్కి సోల్మేట్ అంటున్నారు, నువ్వే నా నా ప్రాణం అంటున్నారు, నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటున్నారు, ప్రతిదీ చెప్తున్నారు. కానీ మరి వీళ్ళేమో అంతగా ఎదురు చూస్తుంటే వీళ్ళు ఎందుకు కమ్యూనికేట్ చేయట్లేదు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. యూనివర్స్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ యూనివర్స్ టు గివ్ రీడింగ్ టు వ్యూవర్స్. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. సో నేను ఫైనల్గా షఫుల్ చేస్తున్నానండి. సో మీకు యూనివర్స్ ద్వారా మీ పార్ట్నర్కి సంబంధించి వాళ్ళు అసలు ఎందుకు ఆగిపోతున్నారు, మీ దగ్గరికి ఎందుకు రావడం లేదనే దానికి ఆన్సర్స్ అనేది నేను తీస్తాను. మధ్యలో నుంచి కార్డ్స్ తీస్తానండి, ఎందుకంటే నేను షఫుల్ చేశాను కానీ మళ్ళీ కూడా మీకు మధ్యలో నుంచి కార్డ్స్ అనేది తీసి చెప్తాను. అందుకనే అంటున్నాను పేషెన్స్ ఉండాలండి అని. సో పేషెన్స్ ఉంటే మీకు ఆన్సర్స్ కూడా కరెక్ట్గా వస్తాయి యూనివర్స్ నుంచి. ఓకే, బోర్ ఫీల్ అవ్వద్దండి, చక్కగా వినండి. చక్కగా యూనివర్స్ ఏం చెప్తున్నారో కూడా వినండి. మీ పార్ట్నర్ మనసులో ఏముందో వినండి. ఇక్కడ కార్డ్స్లలో మీ పార్ట్నర్ మనసులో ఉన్న ఫీలింగ్స్ వస్తున్నాయి కాబట్టి చాలా ప్రశాంతంగా మీరు వినండి, ఓపికగా వినండి. ఓకే, సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. ప్రజెంట్ సపరేషన్లో ఉన్న వీళ్ళ పార్ట్నర్ మనసులో వీళ్ళని కలవాలని ఉంది, కానీ ఎందుకు వీళ్ళు రావడం లేదు? ఏం ఫీల్ అవుతున్నారు? అసలు వీళ్ళ బాధ ఏంటి? యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్స్ ప్లీజ్. అసలు వీళ్ళ బాధ ఏంటి? వీళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు? వీళ్ళు ఎందుకు ఆగిపోతున్నారు? వీళ్ళకి ఎందుకు కమ్యూనికేట్ చేయట్లేదు? వీళ్ళ నంబర్స్ ఎందుకు బ్లాక్ చేశారు? వీళ్ళు ఎందుకు అలా వీళ్ళని బాధ పెడుతున్నారు? ద ఫుల్ కార్డ్ వచ్చింది. మీ పార్ట్నర్ చెప్తానండి. మీ పార్ట్నర్ ఏమంటున్నారో మొత్తం చూసి చెప్తాను. పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయి. పెళ్ళైన వాళ్ళకేమో పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయండి. పెళ్ళప్పుడు మీ మనసులో మీరు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళు, ఎంత హాయిగా షేర్ చేసుకున్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు. పెళ్ళైన వాళ్ళకి పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయి. అందుకనే చాలా నువ్వే నా సోల్మేట్, నువ్వే నా లవ్, నేను అడిక్షన్ నుంచి నేను మర్చిపోలేకపోతున్నాను అని పెళ్ళైన వాళ్ళు ఫీల్ అవుతున్నారు. చాలా 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 ఫీల్ అవుతున్నారు, చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. అంటే వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో లేరండి మీ పార్ట్నర్ చాలామంది నాకు తెలిసి. కాకపోతే మీకు మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీ అంటే ఏంటంటే వేరే పార్ట్నర్తో రిలేషన్షిప్లో లేరని అర్థం. ఇక్కడ థర్డ్ పార్టీ అని అంటే ఇక్కడ ఎవరున్నారు? మీరు మీ పార్ట్నర్ సపరేషన్ అవ్వడానికి వేరే వాళ్ళు రీజన్ ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారండి. అంతే తప్ప లేదనంటే మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఏవో గొడవలు జరిగో మీ సమ్ డిస్ప్యూట్స్ అయ్యి మీకు ప్రాబ్లమ్స్ వచ్చి దూరం అయ్యారు. కానీ మీ పార్ట్నర్ మాత్రం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. మీరు అసలు ఈ ఫోటో చూసి మీకు అర్థమైపోతుందండి. ప్రజెంట్ మీరు ఎట్లా మిస్ అవుతున్నారో మీ పార్ట్నర్ కూడా అంతే మిస్ అవుతున్నారు. ఇది పెళ్ళైన వాళ్ళ సంగతి. ఓకేనండి, పెళ్ళైన వాళ్ళ సంగతి. ఇంకొక వాళ్ళు ఎవరున్నారంటే పెళ్లి కాని మహానుభావులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ రీడింగ్లో మేల్ కానీ ఫీమేల్ కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు మీ పార్ట్నర్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారు కదా. సో మ్యారేజ్ చేసుకొని మీరు ఎలాగైతే ఉండాలని అనుకున్నారో, ఎలాంటి ప్లాన్స్ వేసుకున్నారో, మీరు ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి కదండి, మీరు అనుకుని ఉంటారు కదా. లైక్ మ్యారేజ్ చేసేసుకొని మనము ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, లేకపోతే మనం ఇలా ఉందాం, అలా ఉందాం అని చాలా వరకు చాలా చాలా ప్లాన్స్ వేసుకుని ఉంటారు కదా. సో ఇవన్నీ వీళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారు, ఎందుకు నేను ఇంత ప్లాన్ చేసుకొని, నేను ఇంత క్యాలిక్యులేటివ్గా ఉండి, నేను ఇంత మెచ్యూర్డ్గా ఉండి, నా పార్ట్నర్ పైన నాకు ఇంత ప్రేమ ఉండి, నా పార్ట్నర్కి నా మీద ఇంత ప్రేమ ఉండి, ఇంత లవ్ ఎఫెక్షన్
ఇంత ఉన్నా నేనెందుకు ఇలా మిస్ అయిపోతున్నాను? నేనెందుకు దూరమైపోయాను? అసలు ఎందుకు నా లైఫ్‌లో ఇలా జరుగుతుంది? ఇప్పుడు నేను నా పార్ట్నర్‌ని కలవాలని నాకనిపిస్తుంది కానీ, అయినా కూడా నేనెందుకు స్టెప్ వేయలేకపోతున్నాను? నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఇలాంటి సిట్యుయేషన్ ఎందుకు క్రియేట్ అయింది నాకు అని చెప్పి మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని అయితే చాలా చాలా మిస్ అయిపోతున్నారు. చాలా ఎఫెక్షన్ కనిపిస్తుందండి. వీళ్ళకి మీ పైన చాలా ఎఫెక్షన్ కనిపిస్తుంది. మీ ప్రేమ చాలా మిస్ అవుతున్నారు. ఇక్కడ వీళ్ళు మేబీ మిమ్మల్ని కలవాలని ఎంత హార్డ్‌గా ఫీల్ అవుతున్నారనేది కూడా ఇక్కడ మీకు ఫీలింగ్స్‌లలో క్లియర్‌గా అర్థమవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మీ పార్ట్నర్ కూడా ఈ మిమ్మల్ని కలవాలి, కమ్యూనికేట్ చేయాలని మీ పార్ట్నర్ కూడా అర్థం అవ్వాలండి. ఎందుకంటే మీకొక డ్రీమ్ ఉంది. మీ లైఫ్‌లో మీరొక డ్రీమ్ అనేది పెట్టుకున్నారు. ఓకే. మ్యారేజ్ అయిన వాళ్ళు గానీ, అన్‌మ్యారీడ్ గానీ ఎవరైనా సరేనండి రిలేషన్‌షిప్‌లో. అండ్ ఈవెన్ థర్డ్ పార్టీ ఒక అఫైర్ ఉన్నా గూడా ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ ఉన్నా సరే, వాళ్ళైనా సరేనండి మీరు ఏంటంటే వేరే వాళ్ళకి మ్యారేజ్ అయిందో, మ్యారేజ్ అవ్వలేదో, మీ పార్ట్నర్‌కి అయ్యిందా మ్యారేజ్ మీకవ్వలేదా, లేపోతే మీకై మీ పార్ట్నర్‌కి అవ్వలేదా, లేపోతే ఇద్దరికీ గూడా మ్యారేజ్ అయిందా, వాటెవర్. బట్ మీరేంటి రిలేషన్‌షిప్ మీ రిలేషన్‌షిప్ ఎలాగా మీరు ఫీల్ అయ్యారంటే, మీరు మీ పార్ట్నర్ మాత్రమే వైఫ్ అండ్ హస్బెండ్ కింద మీరు ఫీల్ అయ్యారండి. రైట్. మ్యారేజ్ అయినా కాకపోయినా మ్యారీడ్ వాళ్ళైనా ఉన్నా, అన్‌మ్యారీడ్ వాళ్ళున్నా, ఎనీ అఫైర్‌లో ఉన్న ఎవరైనా సరేనండి. ఇక్కడ ఏంటంటే ఒక సోల్‌మేట్ కనెక్షన్ మిస్ అయిపోతుంది ఇక్కడ మీది. ఓకే. సోల్‌మేట్ అంటే ఒక ఆహ్, లైఫ్ పార్ట్నర్‌ని మిస్ అయిపోతున్నారు మీరు. ఇక్కడ ఎక్కడ గూడా ప్రేమలో ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్‌లో అక్కడ మనకి మనం ఏం రిలేషన్‌షిప్‌లో ఉన్నాము అనే దానికంటే కూడా సోల్ కనెక్షన్ అనేది ఎట్లా ఉంటదంటే ఎవ్వరికైనా కనెక్ట్ అయిపోతుందండి. అది ఎవరికైనా అంటే ఏంటి, ఎవరినైతే మీ సోల్ ఫీల్ అవుతుందో హి ఈజ్ మై సోల్‌మేట్, షీ ఈజ్ మై సోల్‌మేట్. అది మ్యారేజ్ అయిందా? అన్‌మ్యారీడా? ఏంటి అనేది రిలేషన్‌షిప్ కూడా చూడడండి. చూడకుండా దీన్ని మనం సోల్‌మేట్ కనెక్షన్ అని అంటాం. సో, ఈ సోల్‌మేట్ కనెక్షన్ అనేది మీకు మీ పార్ట్నర్‌కి చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. సో, అందుకనే మీ పార్ట్నర్ ఏంటంటే మేబీ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల మీ పార్ట్నర్ దూరమయ్యారు కానీ, ఆ ప్రేమను మాత్రం మీ మీ పార్ట్నర్ మీ మీర మీ పార్ట్నర్ అన్నట్టుగా "నువ్వు నా సోల్‌మేట్" అని ఇక్కడ వచ్చింది గదా! దీని అర్థం ఇదేనండి. ఏమంటున్నారంటే, నిన్ను ఇంకా ఎప్పటికి గూడా వేరే వాళ్ళని నేను ఊహించుకోలేను. నీ స్థానంలో నేను వేరే వాళ్ళని ఊహించుకోలేను. నువ్వే నా సోల్‌మేట్ అని చెప్పి, ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ అండ్ మీ పార్ట్నర్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కదా! సో, అవే ఆలోచనలు మీరు ఇద్దరు కలిసి మీరెలాంటి మాటలు మాట్లాడుకున్నారో వాటి గురించి ఆలోచించుకుంటూ వాళ్ళు చాలా మిస్ అవుతున్నట్టు క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక్కడ మీ పార్ట్నర్ అయితే ఒంటరిగా ఉన్నారండి. ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నా, లేకపోతే మీకు దూరమైపోయినా సరే, వీళ్ళు చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. మీ నైట్స్ వచ్చిందంటే మాత్రం వీళ్ళు ఎమోషనల్‌గా మీకు చాలా కనెక్ట్ అవుతున్నారండి. మీరు మీ పార్ట్నర్ మాట్లాడుకున్న మాటలు వాళ్ళకి గుర్తొస్తున్నాయి. మీరు ఫోన్‌లలో మాట్లాడుకున్న మాటలు గుర్తొస్తున్నాయి. మీ మెసేజెస్ గుర్తొస్తున్నాయి వీళ్ళకి. అండ్ మేబీ గొడవ పడ్డప్పుడు గూడా మీరు మీ పార్ట్నర్ మేబీ ఏడ్చుంటారు కొద్దిమంది. మీ పార్ట్నర్ అన్నా ఏడ్చుంటారు. మీరన్నా ఏడ్చుంటారు. దూరం అవ్వాలని ఇష్టం లేకున్నా గూడా మేబీ మీరు దూరమై ఉంటారు. లేకపోతే వీళ్ళు దూరమై ఉంటారు. ఎంతో ప్రేమగా ఉన్న మీ బంధం స్టార్టింగ్‌లో మీరు ఎంతో ప్రేమగా ఉండింటారండి. చాలా ఎమోషన్స్ షేర్ చేసుకునుంటారు. చాలా ఎఫెక్షనేట్‌గా ఉండింటారు. అసలు మిమ్మల్ని ఒకరినొకరు విడిచి మీరు ఉండేవాళ్ళు కాదేమో! అంత బంధాన్ని మరి మధ్యలో మరి మీకొచ్చిన ఆ సిట్యుయేషన్స్ వల్ల మీరు మీ పార్ట్నర్ దూరమైపోవడం వల్ల మీ పార్ట్నర్ ఏంటంటే ఒంటరిగా ఫీల్ అవుతున్నారు ప్రస్తుతం. అంటే మీరు లేని జీవితం వీళ్ళకి అర్థవంతమైన జీవితం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారండి. నైట్ అయితే అసలు వీళ్ళకి నిద్ర అయితే లేదు. క్లియర్‌గా కనబడుతుంది. అండ్ మీ పార్ట్నర్ మీకు కమ్యూనికేట్ చేయాలని అనుకుంటున్నా కూడా ఎందుకు రావడం లేదనేది మీకు ఇక్కడ కార్డ్స్‌లో ఉన్నాయి చెప్తాను. బట్ ఇక్కడ వీళ్ళైతే అన్నీ ఉన్నా చూడండి ఇక్కడ నాట్ ఓన్లీ దే ఆర్ మిస్సింగ్ ది ఎమోషన్స్ అండి. అంటే మీ ప్రేమ మాత్రమే మిస్ అవ్వలే. ప్రతీదీ మిస్ అయ్యారండి. అన్నీ మిస్ అయిపోయారు వీళ్ళు. చూసారు గదా! ఎమోషనల్‌గా గానే కాదు. హ్యాపీనెస్ అనేది మిస్ అయిపోయారు. అసలు వీళ్ళిప్పుడు ప్రెజెంట్ ఉన్న జీవితంలో వాళ్ళెక్కడున్నారో గూడా వాళ్ళకి అర్థం కాని సిట్యుయేషన్‌లో గూడా కనిపిస్తున్నారు. అంటే వాళ్ళ చుట్టూ గూడా ఒక అందమైన ప్రపంచం ఉన్నా గూడా, అందమైన మనుషులున్నా, అందమైన అంటే వీళ్ళని ఇష్టపడే మనుషులున్నా, ఎంతమందిలో ఉన్నా గూడా వీళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. వీళ్ళొక ఫంక్షన్స్‌కెళ్ళినా, లేకపోతే వీళ్ళ ఫ్రెండ్స్‌తో ఎక్కడైనా పార్టీస్‌కి వెళ్ళినా, వీళ్ళెక్కడన్నా ఎక్కడికెళ్ళినా సరే, వాళ్ళ ఆలోచనల వల్ల మాత్రం మీరు మాత్రమే కనిపిస్తున్నారు. చూడండి ఇక్కడ చందమామ ఎట్లా ఎదురుంగా ఉందో, అట్లా మీరు మాత్రమే అంటే ఇంతమందిలో ఉన్న మిమ్మల్ని మిస్ అయిపోతున్నారు. ఒక చందమామని వీళ్ళు మిస్ అయిపోతున్నట్టుగా ఫీల్ అవుతున్నారండి. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. సో, ఇలాంటి ఒంటరితనం వీళ్ళు గడపడం అయితే జరుగుతుంది. ఓకేనండి. సో, అందుకనే మీ పార్ట్నర్‌కి ఇంతగా అడిక్ట్ అయ్యారనమాట మీకు. అడిక్షన్ అంటే ఇదే.
వీళ్ళు ఎంత మర్చిపోవాలన్నా కూడా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. ఒకటి ఒకటి కోరిలేటెడ్ కార్డ్స్ చూడండి. అడిక్షన్, మీ అడిక్షన్ నుంచి వాళ్ళు బయటపడలేకపోతున్నారు. అయితే వీళ్ళు రావాలని అనుకుంటున్నా కూడా ఎందుకు రాలేకపోతున్నారు అని అంటే, ఒకటండి, మీకు మీ పార్ట్నర్కి మిస్‌అండర్‌స్టాండింగ్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఉన్నాయండి. మిస్‌అండర్‌స్టాండింగ్స్ అంటే ఏంటి? మీకు మీ పార్ట్నర్‌కి మాట మాట అంటే మీదొక మాట, మీ పార్ట్నర్‌దొక మాట. మీరు ఒకటంటే మీ పార్ట్నర్ ఒకటనడం. అంటే ఇక్కడ అండర్‌స్టాండింగ్ అనేది లేకపోవడం అండి. అండ్ అలాగే ఇక్కడ నమ్మకం అనేది కూడా కనిపించట్లేదండి. ఇక్కడ కొన్ని విషయాలలో ఏమవుతుందంటే, కొద్దిమంది వలన, వేరే పర్సన్స్ వల్ల ఉండొచ్చు. లేకపోతే మీకు మీకు మధ్యలో హ్మ్, సమ్ సిట్యుయేషన్స్ ఉండొచ్చు. ఏదైతే ఉందో వాటిలలో మీరు నమ్మట్లేదు కొన్ని విషయాలలో, కొన్ని విషయాలు మీ పార్ట్నర్ నమ్మట్లేదు. సో, దీనివల్ల ఏమవుతుందంటే, ఇక్కడ దూరం అనేది పెరిగిపోతుందండి. రోజు రోజుకి మీకేమవుతుంది, కోపము, చిరాకు, ఫ్రస్ట్రేషను, మాటలు గూడా లేవు. మీకు ఏమవుతుంది, కొన్ని రోజులు పోయిన తర్వాత మీకు మీ పార్ట్నర్‌కి మాటలు కూడా లేకుండా అయిపోయింది. సో, ఈ కమ్యూనికేషన్ గూడా లేకపోవడం వల్ల చాలా వరకు మీ దూరం అనేది పెరిగిపోయిందండి రోజు రోజుకి. అంటే మిస్‌అండర్‌స్టాండింగ్ అంటే అదే. మీరు ఇష్టముంది, మీకు లోపల ఇష్టముంది, మీ పార్ట్నర్‌కి లోపల ఇష్టముంది, మీతో మాట్లాడాలని ఉంటుంది, మీకు మాట్లాడాలని ఉంటుంది, కానీ మాట్లాడరు. సో, ఇలాగ మాట్లాడుకోకపోవడము, మీరు కమ్యూనికేట్ చేసుకోకపోవడము, మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారో మీకు వేరే రకంగా మీరు అర్థం చేసుకోవడము, మీ పార్ట్నర్ మనసులో ఏదో అనుకుంటూ మిమ్మల్ని మీరు ఏదో అనుకుంటున్నారని వీళ్ళు అర్థం చేసుకోవడము. సో, ఇలాగ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల గూడా మీకు మీ పార్ట్నర్‌కి దూరం పెరిగింది. ప్రేమ ఉంది లోపలుంటే ఏం లాభం అండి? బయట మనం ఏదున్నా గూడా క్లియర్‌గా మాట్లాడుకోవాలి గదా! సో, నీకొక ప్రాబ్లమ్ ఉంది, కొట్లాడుకున్నారు, అయిపోయింది. సో, కొట్లాడుకున్న తర్వాత మళ్ళా మీరు మీ పార్ట్నర్ అనుకుంటున్నారండి, మళ్ళీ నువ్వు మాట్లాడింటే బాగుండేది కదా! నువ్వు మళ్ళీ నీకేదైనా డౌట్ ఉంటే నన్ను అడగాల్సింది గదా! లేపోతే ఇంకోటి ఏదైనా సరేనండి. మీ పార్ట్నర్ ఏంటంటే ఎమోషనల్ పర్సన్ కూడా. ఇక్కడ ఈ ఎమోషనల్ పర్సన్స్ ఏముంటారంటే, కొద్దిమంది లోపల లోపల బాధపడుతుంటారు గానీ బయటికి చెప్పరండి. సో, అలాంటిది. సో, అప్పుడేమవుతుంది, మీరు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం. అరే! మీ చెప్పట్లేదు నాకు, వీళ్ళేదో పెట్టుకున్నారు లోపల, వీళ్ళేదో అనుకుంటున్నారు, లేపోతే వీళ్ళెవరినైనా కలిసుంటారు. ఇలాంటి మాటలండి. మీకేంటంటే మిస్‌అండర్‌స్టాండింగ్ కింద అయిపోతుంది. ఇంకేంటంటే, మీరు కొద్దిమందండి సైలెంట్‌గా ఉండి కొట్లాడుకోవడము ఇష్టముండదు. ఆ! కానీ ప్రేముంటది. మీరు ఒకవేళ మీరు గాని, మీ పార్ట్నర్ గాని బాగా గొడవలు పెట్టుకునే మనిషనుకోండి. గొడవలు పెట్టుకునేడంటే అన్నీ ఓపెన్‌గా చెప్పేవాళ్ళండి. ఏదైనా ఉంటే మనసులో దాచుకోకుండా చెప్పడం. అండ్ ఎదుటి వ్యక్తి బాధపడతారా ఈ మాట అంటే అని చెప్పేసి కూడా ఆలోచించుకోకపోవడం. ఇది మీరు గాని, మీ పార్ట్నర్ గాని. సో, ఇలాంటి చిన్న విషయాలు ఏమవుతుందంటే, చిలికి చిలికి గాలివానలాగా అవి పెద్దగా అయిపోయి మీకు మీ పార్ట్నర్‌కి సెపరేషన్ దాకా తీసుకెళ్తాయి. సో, ఇదే సిట్యుయేషన్‌లో మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే, ఎమోషనల్ పర్సన్ మీ పార్ట్నర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే, నేను కరెక్ట్‌గా కమ్యూనికేట్ చేసుంటే బావుండే. మీకు చెప్పుంటే బావుండే. నేను లోపల ఇంత బాధపడుతున్నాను. నేనింత హర్ట్ అవుతున్నాను. మీ మాటల వల్ల కాకపోతే వీళ్ళ మాటల వల్ల. ఏదన్నా గానివ్వండి. ఇక్కడ చాలా హర్ట్ అవుతున్నారు. లోపల మీకేదో చెప్పాలని, ఏదో కమ్యూనికేట్ చేయాలని ఉంది. బట్ ఏంటి, చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ ఇప్పుడు మీ దాకా రావట్లేదు అనంటే ఇదే రీజన్. సో, వీళ్ళేంటంటే కొంచెం ఎమోషనల్ పర్సన్స్ అండి. వాటర్ సైన్. సో, చాలా ఎమోషనల్ పర్సన్. సో, ఎమోషనల్ పర్సన్ కాబట్టి వీళ్ళ మనసులో ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఫీలింగ్స్ ఉన్నాయి మీ పైన. ఎంత ఉన్నా కూడా మీకు కమ్యూనికేట్ చేయాలంటే కూడా వీళ్ళు ముందుకు రావడం లేదు. భయపడుతున్నారు. కొద్దిమంది భయపడుతున్నారు. మళ్ళా ఏమన్నా గొడవలు జరిగి మళ్ళా సేమ్ సిట్యుయేషన్ వస్తదేమో. ఇలాగండి వాళ్ళ థింకింగ్ అనేది ఓవర్ థింక్ అవుతుందనమాట. ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఆలోచించుకుంటున్నారు. జరుగుతుందో లేదో అని భయపడుతున్నారు. మళ్ళా మీరు మళ్ళీ మాట్లాడితే మీరు నో అంటే ఎలాగని అదొక బాధ. సో, ఇలాగ మిమ్మల్ని కలవాలని చాలా ఇదిగోండి ఎంత వాళ్ళకి లోపల లోపల ఇంత తిరుగుతున్నాయి. అలలు ఎట్లాగైతే పైకి లేచి పడుతుంటాయో అట్లా వాళ్ళ మైండ్‌లో అన్ని ఆలోచనలు వస్తున్నాయి కానీ వీళ్ళు బయటపడట్లేదండి. బయటపడట్లేదు, మీ ఫోన్ ఎత్తట్లేదు, మీకు బ్లాక్ చేసేసారు, మిమ్మల్ని అన్‌బ్లాక్ చేయట్లేదు. ప్లస్ మీకు ఏది చెప్పట్లేదు. మీకేది గూడా ఆన్సర్ చేయట్లేదు. మరి మీరిష్టమని చెప్పట్లేదు, మీరిష్టం లేదని చెప్పట్లేదు, మీకు డివోర్స్ ఇస్తా అని చెప్పట్లేదు, లేకపోతే మీకు వచ్చేస్తాను, నీ దగ్గరే ఉంటానని చెప్పట్లేదు. కొద్దిమందేమో మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి ఏదో చెప్పుంటారు. వాళ్ళు గూడా మీకు గొడవలేదో జరిగి మీ పార్ట్నర్ లోపల మనసులో పెట్టేసుకొని మీకు బ్లాక్ చేసేసి ఉంటారు. సో, ఇలాగ ఎన్నో సంఘటనలు జరిగి మీ ఎమోషనల్ పర్సన్ అండి. వీళ్ళేంటంటే సైలెంట్ కిల్లర్స్ అంటారు ఇట్లాంటి వాళ్ళని. సో, ఈ సైలెంట్‌గా ఉండి సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇస్తూ మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు. అండ్ వీళ్ళు గూడా బాధపడుతున్నారండి. వీళ్ళేమన్నా సుఖంగా ఉన్నారా అంటే అది గూడా లేదు. వీళ్ళు గూడా బాధపడుతున్నారు. ఇట్లాగా సిట్యుయేషన్స్ అనేది మీ పార్ట్నర్ తయారు చేసుకుంటున్నారు. వాళ్ళంతా వాళ్ళే. అలా అని జెప్పేసి మిమ్మల్ని మర్చిపోతారా అంటే మీ ప్రేమ, మీ మాటలు, మళ్ళా ఇక్కడ ఒంటరితనము, మళ్ళీ ఇవి ఫీలింగ్స్ ఇలా ఉంది మీ పార్ట్నర్.
ఇంక ఇక్కడ ఒక థర్డ్ పార్టీ అనేది ఉందండి మీ లైఫ్‌లో. మీకు మీ పార్ట్నర్ లైఫ్‌లో థర్డ్ పార్టీ ఉంది. సో, ఇక్కడ మీ థర్డ్ పార్టీ ఇక్కడొస్తుందండి. ఇక్కడేంటంటే మీకు మీ పార్ట్నర్‌కి మధ్యలో ఆహ్, ఒక నాకు తెలిసి ఇక్కడ హ్మ్. స్టబ్బర్న్ పర్సన్ మీ పార్ట్నర్. అండ్ మీ పార్ట్నర్ కొంచెం చీటింగ్ పర్సన్ గూడా. మీ పార్ట్నర్ ఇక థర్డ్ పార్టీ కాదండి. ఐయామ్ రియల్లీ సారీ. ఇది చీటింగ్ అనమాట. నాకిక్కడ ఏం కనిపిస్తుందంటే, మీ పార్ట్నర్ మిమ్మల్ని చీట్ చేశారండి. ఓకే. మీరు చాలా నమ్మారు మీ పార్ట్నర్‌ని. కానీ మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేశారండి. సో, ఇక్కడ మోసం చేశారు. మిమ్మల్ని అన్ని రకాలుగా బాధ పెట్టారు. మేబీ మిమ్మల్ని ఫైనాన్షియల్‌గా కూడా యూజ్ చేసుకొనుంటారు. ఫిజికల్‌గా మిమ్మల్ని యూజ్ చేసుకొనుంటారు. మిమ్మల్ని అన్ని రకాలుగా ఏదో ప్రేమ ఉన్నట్టుగా నటించుంటారు. ప్రేమ చూపించుంటారు. మీరు అన్ని రకాలుగా వీళ్ళు చాలా మంచి పర్సన్స్ అని చెప్పేసి మీరు నమ్మారండి మీ పార్ట్నర్‌ని. ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే పైకి మాత్రం మీ పైన ఎంతో ప్రేమున్నట్టు, ఎంతో మంచి వాళ్ళలాగా మీ ముందు నటించారు. వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసమండి. అంటే అప్పుడు టైం బీయింగ్. సో, అప్పటికి వాళ్ళ టైంకి వాళ్ళకి వాళ్ళ అవసరాలు తీరాలి కాబట్టి మిమ్మల్ని ఒక పావుగా వాడుకొని మిమ్మల్ని చాలా చక్కగా చీట్ చేసేసారు. ఓకే. చీట్ చేసిన పర్సన్ మీ వీళ్ళ అవసరాలు ఎప్పుడైతే తీరిపోయాయో, మీ నుంచి అవసరం ఎప్పుడైతే అయిపోయిందో, అప్పుడు మెల్లిగా మిమ్మల్ని ఏదో రకంగా మిమ్మల్నే వీళ్ళు బ్లేమ్ చేసేసి, వీళ్ళకి సంబంధించిన విషయాలు మీకేవో తెలిసిన తర్వాత మీరు గట్టిగా అడిగేసరికి అండ్ ఫైనాన్షియల్‌గా మేబీ మీరు హెల్ప్ చేసుంటే గనక, మీరు ఆ డబ్బులు మళ్ళీ అడగడం వల్ల, లేదనంటే మీరు ఫిజికల్‌గా వాడుతున్నారు వీళ్ళు నన్ను తప్ప మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదని చెప్పి అనుకోవడం గానీ, లేదనంటే మిమ్మల్ని వాళ్ళు ఫిజికల్‌గా యూజ్ అయితే చేసుకుంటున్నారని తెలుసు మీకు. కానీ మీరు ఆహ్, సరే వీళ్ళు నా అంటే మీకు గూడా ఎమోషనల్ నీడ్ ఉండింటది. మీ పార్ట్నర్‌కి కూడా ఎమోషనల్ నీడ్ ఉండింటది. సో, ఇవన్నీ ఉన్నా కూడా మీ పార్ట్నర్ ఏంటంటే చాలా తెలివిగా మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు. ఇక్కడ మీకు కూడా కొద్దిమందికి తెలిసొస్తుందండి. లైక్ మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేస్తున్నారని మీకు కూడా తెలుస్తుంది. బట్ మీరేంటంటే వాళ్ళ మాటలు నమ్మారు. వీళ్ళు చాలా మంచి పర్సన్. బటర్‌ఫ్లై చూసారా? సో, ఇట్లా అంటే వాళ్ళ బుద్ధేమో వేరే రకం. ఇక్కడ ఎన్ని రకాలు కనపడుతున్నాయో చూడండి. అంటే మేకవన్న పులి అనొచ్చు. లేకపోతే దీన్నేమంటారండి? మోసం చేసే వాళ్ళని మనం ఏమంటామంటే వీళ్ళని హ్మ్. ఫాక్స్ ఉంటది చూడండి. దాన్ని గుంటనక్కలు. యెస్. సో, గుంటనక్కల్లాగా ఇట్లాగా వీళ్ళు లోపలండి మంచి వాళ్ళలాగా మీకు పైకి కనిపించి, లోపల మాత్రం వీళ్ళకి ఏం అవసరాలున్నాయో అవన్నీ తీర్చుకుంటూ వీళ్ళ లైఫ్‌లో వీళ్ళు సెటిల్ అయిపోయారండి ఇప్పుడు. ప్రస్తుతం వీళ్ళేంటంటే వీళ్ళ లైఫ్‌లో వీళ్ళు కోరుకున్న జీవితం వీళ్ళు దక్కించుకున్నారు. మిమ్మల్ని అన్ని రకాలుగా యూజ్ చేసుకున్నారు. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్, ఎనీ అఫైర్ ఎనీథింగ్ అండి. మీరు వీళ్ళ అవసరాలకి పనికొచ్చారనమాట. సో, ఇప్పుడు తర్వాత మీకు కొన్ని నిజాలు తెలిసిన తర్వాత వీళ్ళని మీరు నిలదీసేసరికి మిమ్మల్నే బ్లేమ్ చేసేసి వీళ్ళు మీకు దూరం అయిపోయారు. మిమ్మల్ని బ్లాక్ చేసేసారు. మీ ఫోన్‌లు లిఫ్ట్ చేయరు. మీకు దూరంగా వెళ్ళిపోయారు. అండ్ మీకు దగ్గరున్నా సరే వాళ్ళు కరెక్ట్ అన్నట్టుగా, మీరే తప్పన్నట్టుగా మిమ్మల్ని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. సో, ఇదేంటంటే వీళ్ళ ప్లానింగ్ అండి. అంతే వీళ్ళ ప్లాన్ ఇది. కాకపోతే ఇప్పుడు మీకు మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ నుంచి? సారీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సారీ అండ్ వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళు ఒప్పుకోవాలని మీరు కొద్దిమంది అనుకుంటున్నారు. ఓకే. అండ్ ఇంకొద్దిమంది ఏమనుకుంటున్నారంటే ఈమె మోసం చేసినా సరే వాళ్ళే నాకు కావాలని చెప్పేసి కొద్దిమంది అనుకుంటున్నారు. ఈ విషయం వీళ్ళకి తెలుసండి. మీ వీక్‌నెస్ వీళ్ళకి బాగా తెలుసు. మీ వీక్‌నెస్ ఏంటంటేనేది వీళ్ళకి తెలుసు. ఎందుకంటే మీరు నమ్మారు గాబట్టి, ఏది చూసి వీళ్ళని నమ్మారు, మీరెందుకు నమ్మారు అనేది వీళ్ళకి బాగా తెలుసు. సో, అందుకు గేమ్ చేస్తున్నారు. మీతో గేమ్ ఆడుతున్నారు వీళ్ళు. సో, గేమ్ ఆడడం అంటే ఏంటి? మీ మెసేజ్‌లన్నీ చూస్తుంటారు ఆన్‌లైన్‌లోకొచ్చి. బట్ మీకు సమాధానం చెప్పరు. క్లియర్? సో, మీకు సమాధానం చెప్పరు. ప్లస్ మీరు ఫోను చేస్తూ ఉంటారు గానీ లిఫ్ట్ చేయరు. కొద్దిమంది ఫోన్ లిఫ్ట్ చేసినా కూడా నేనక్కడున్నాను, నేనిక్కడున్నాను అని చెప్పడము. అంటే మీకు దూరంగా పారిపోవడానికి ప్రయత్నించడం అండి. సో, ఇలాగా. అయితే మీ దగ్గరికి వీళ్ళు ఎందుకు రావాలి? ఎందుకొస్తారు అనంటే, ఇన్ కేస్ మీరు గనక మళ్ళా వీళ్ళకి కావాల్సిన సహాయం చేస్తారో లేదో, ఒకవేళ చేస్తానంటే వస్తారు. లేదనంటే మీ జీవితంలోకి మళ్ళా తిరిగి రారు. సో, అందుకని వీళ్ళేంటంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉన్నారండి. మీ ఫోన్ చేసినా మీరు ఏదైనా మాట్లాడినా కూడా మీకెందుకు సమాధానం చెప్పట్లేదంటే, మీ అంత మీరే కాంప్రమైజ్ అవుతారని. మీ అంత మీరు కాంప్రమైజ్ అవుతే ఏమవుతది? వీళ్ళ అవసరాలు తీరుతాయని చెప్పి. క్లియర్? ఇక్కడ వీళ్ళకి ఎమోషన్స్ లేవు. వీళ్ళకి ప్రేమ లేదు. ఓన్లీ నటన మాత్రమే. ఎక్కడ గూడా మీ పైన ఎమోషన్స్ అయితే లేవండి. అడిక్షన్ అంటారా? ఓన్లీ ఫిజికల్ అడిక్షన్.
ఓన్లీ ఫైనాన్షియల్ అడిక్షన్. సో ఇట్లాంటివి ఉన్నాయి. సోల్మేట్ కనెక్షన్ అంటారా, దీన్ని కర్మబంధం అంటాం. సో ఇది మీరు తెచ్చుకున్న కర్మనా, లేకపోతే వీళ్ళు కావాలని వచ్చి మీ లైఫ్లోకి వచ్చినా కూడా కర్మబంధం. సో ఇక్కడ కర్మ రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏమనుకుంటున్నారంటే సోల్మేట్ కనెక్షన్ అనుకుంటున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ అయితే క్లియర్, వాళ్ళ విషయంలో వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారండి. బట్ మీ విషయంలో మీరేమనుకుంటున్నారంటే కొద్దిమంది సోల్మేట్ కనెక్షన్, ఈ పార్ట్నర్ నా సోల్మేట్, లేకపోతే నేను బ్రతకలేను, నేను వీళ్ళు ఎంత చీటర్ అయినా సరే, వీళ్ళు ఏమైనా సరే నాకు వీళ్ళే కావాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. కానీ మీ పార్ట్నరు రెడీగా ఉన్నారండి, వీళ్ళు రావాలని అనుకుంటున్నారు. కానీ మీరు కాంప్రమైజ్ అవుతూనే వీళ్ళు మీ జీవితంలోకి తిరిగి వస్తారు. అంటే మీరు మళ్ళీ మోసపోవాలన్నమాట. అప్పుడు అట్లాగైతేనే వస్తారు. నెక్స్ట్ ఇక్కడ అండి 6 ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారు. ఇక్కడ కొద్దిగా వీళ్ళకి మీ పైన ప్రేమ రోజు రోజుకి పెరగడము, మీరు గుర్తుకు రావడము, ఒకవేళ మ్యారీడ్ ఉండింటే కనుక పిల్లలు గుర్తుకు రావడము, ఒకవేళ అన్మ్యారీడ్ ఉన్నా సరే మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారండి కొద్దిగా. అంటే మేబీ మీకు మీ పార్ట్నర్కి గొడవలు ఏదైనా జరుగుంటాయి, డిస్టర్బెన్సెస్ వచ్చుంటాయి, కొద్దిమందికి ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ వచ్చుంటాయి, కొద్దిమంది పెళ్లి చేసుకుంటారని చెప్తున్నారు. కానీ మీకు ఏ విషయం కూడా క్లారిటీ ఇవ్వడం లేదని చెప్పేసి కూడా మీరు కూడా దూరం పెట్టుండొచ్చు కొద్దిమందిని. ఇలాంటి సంఘటనలు. అలాగే అఫైర్లో ఉన్న వాళ్ళైనా సరేనండి, మీ పార్ట్నర్ మేబీ కొద్దిమంది మ్యారేజ్ అయ్యి ఉండి మీకు రిలేషన్షిప్లోకి వచ్చి ఉంటే కనుక వాళ్ళ వైఫ్కో హస్బెండ్కో భయపడి మేబీ మీకు దూరంగా ఉండింటారు. సో ఇప్పుడు వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి భయపడి మీకు దూరంగా ఉన్నా సరే, మీ ప్రేమని మీకు అడిక్షన్ అయ్యారు కదండి, కొంచెం మీ సైడ్ నుంచి ఆ ఫీలింగ్స్ వీళ్ళు మర్చిపోలేకపోతున్నారు, ఆ ఎమోషన్స్ వాళ్ళు మిస్ అయిపోతున్నారు. సో మళ్ళీ ఫ్యామిలీ పరంగా వాళ్ళు భారంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళని అంటే ఐ మీన్ వాళ్ళ లైఫ్లో ఉంటూ కూడా మళ్ళీ మిమ్మల్ని కూడా కలవాలని కూడా అనుకుంటున్నారు. సో వాళ్ళతో ఉంటూ మీకు కూడా ఆ ప్రేమని ఇవ్వాలి, మీకు కూడా ఎమోషన్స్ షేర్ చేయాలి, నేను కూడా హ్యాపీగా ఉండాలి. మీతో వాళ్ళకున్న బాండింగ్ ఎట్లా ఉందంటే వీళ్ళు ప్రజెంట్ ఉన్న లైఫ్లో ఉన్న పర్సన్స్ కంటే కూడా మీతో ఆ బాండింగ్ వీళ్ళకి చాలా బాగా అనిపిస్తుందండి, అంటే నచ్చుతుంది వాళ్ళకి. సో అందుకని చెప్పేసి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. ఇక్కడ వీళ్ళకి ఏదో ఒకటి చెప్పైనా సరే నేను మళ్ళీ తిరిగి రావాలి అని అనుకుంటున్నారు వీళ్ళు. కానీ మీ దగ్గరికి రావడానికి ఎందుకు భయపడుతున్నారంటే మళ్ళీ వీళ్ళకి తెలిస్తే వీళ్ళు మీకు ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తారేమో అని చెప్పి భయపడుతున్నారండి. మళ్ళీ మీకేమైనా ఇబ్బంది పెడతారేమో అని చెప్పి భయపడుతున్నారు. బట్ అయినా సరే ఏదో ఒక విధంగా మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని చూడాలి అని చెప్పి అనుకుంటున్నారు. బట్ ఒక చిన్న భయం అయితే క్లియర్గా వీళ్ళ మైండ్లో ఉందండి. సో అందుకనే భారంగా ఫీల్ అవుతున్నారు. ఈ ఈ జీవితం, ప్రజెంట్ ఉన్న జీవితం వాళ్ళకి చాలా భారంగా ఉంది. అయినా సరే వాళ్ళు నడుస్తున్నారు, కానీ ఆలోచనలన్నీ మీ వైపే కనిపిస్తున్నాయి. సో అదే భయపడుతున్నారండి, మళ్ళీ మీకు ఎక్కడన్నా వాళ్ళు ఏమైనా హాని చేస్తారేమో అని చెప్పి భయపడుతున్నారు. అండ్ ఇక్కడ 4 ఆఫ్ కాయిన్స్ అండి. ఇక్కడ చాలా క్లియర్గా కనపడుతుంది, సంబడి ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ పార్ట్నర్. అంటే మీ పార్ట్నర్ చూడండి లోపల మీ చాలా మనసులో ఎట్లా ఉందంటే ఒక చిన్న పిల్లల మెంటాలిటీస్ అండి. కొద్దిమంది ఉన్నారు, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే, మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరైనా సరేనండి, ఇక్కడ ఏంటంటే మెచ్యూరిటీ లేదండి, ఒక చిన్న పిల్లల్లాగా ఉన్నారనమాట. సో వీళ్ళు ఏంటంటే ఎంతసేపు ఇలా ప్రొటెక్ట్ చేసుకొని ఉంటారు ఎవరినో ఒకళ్ళని. ఓకే, వీళ్ళు ఎలా చెప్తే అలా వింటారండి. వీళ్ళు చెప్పాలి, నువ్వు ఏది చేయాలన్నా సరే, వీళ్ళు ఏది చేయాలన్నా సరే వీళ్ళ మాట వీళ్ళు చెప్పాలి, వీళ్ళు ఓకే అంటే సిగ్నల్ ఇవ్వాలన్నమాట. సో వీళ్ళు సిగ్నల్ ఇస్తే తప్ప వీళ్ళు బయటపడారనమాట. సో వీళ్ళు ఎంతసేపు ఏమనుకుంటారంటే దే వాంట్ సంబడీస్ ప్రొటెక్షన్. అంటే ప్రొటెక్షన్ అంటే ఏంటి, ఒక భయం వీళ్ళల్లో ఉంటుంది. ఏం భయం అంటే వీళ్ళు ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకునే పర్సన్స్ కాదండి, ఇండిపెండెంట్ పర్సన్స్ కాదు. దే ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ సమ్వన్. ఓకే, వీళ్ళు ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద డిపెండ్ ఉండే పర్సన్స్, మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్ అన్మ్యారీడ్, అఫైర్, ఎనీథింగ్ అండి. సో వీళ్ళు ఎలా అంటే చాలా క్యూట్ పర్సన్స్, చాలా స్వీట్ పర్సన్స్, అండ్ చాలా ఇమ్మెచ్యూర్ పర్సన్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, సో వీళ్ళు ఎట్లా అంటే ఓన్లీ ఇప్పుడు వీళ్ళు ఎవరైనా ఉన్నారు, వీళ్ళు అండర్ ఎవరి ప్రొటెక్షన్లో ఉన్నారో వాళ్ళు ఫోన్ చేయాలి, వాళ్ళు చెప్పాలి, నువ్వు తిను, నువ్వు తాగు, నువ్వు చెయ్యి, నువ్వు వాళ్ళకి పెట్టు, నువ్వు పెట్టకు, ఇవన్నీ కూడా సంబడి దే హ్యావ్ టు గైడ్ అండి. అదర్వైజ్ దే వోంట్ టేక్ ఎనీ డెసిషన్ ప్రతి దానికి కూడా. అండ్ వీళ్ళేంటంటే వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పేసి వీళ్ళకి ఎక్కువ ప్రేమ పంచుతుంటారు అనమాట. ఏంటంటే ఎంతసేపు మీతో ఉన్నా కూడా ఈ పర్సన్ మీ పర్సన్,
ఫోన్ చేసి ఏం చేస్తున్నారు, తిన్నావా, తాగావా, ఉన్నావా, నువ్వు బాగా చూసుకుంటున్నారా, నువ్వు బాగున్నావా, నీకేమన్నా అయ్యిందా చెప్పు. వాళ్ళు ఒకటి చెప్తే మనం 10 చెప్తాము. 10 చెప్పి నిన్ను తీసుకొచ్చేస్తాను, నిన్ను వాళ్ళ నుంచి దూరం చేసేస్తాను. ఇలాంటి పిచ్చి మాటలు వీళ్ళకి నూరు పోస్తా వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఫైనాన్షియల్లీ కూడా మేబీ కొద్దిమందికి మీ పర్సన్ నుంచి లాభం ఉందండి కొద్దిమందికి. సో దానివల్ల కూడా ఒకటి ఫైనాన్షియల్ పరంగా ప్లస్ మీ పార్ట్నర్ని 2 రకాలుగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. అండ్ కొద్దిమంది మిమ్మల్ని ఫైనాన్షియల్గా యూజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా కొద్దిమంది వేరే వాళ్ళని చూపిస్తూ వీళ్ళు నన్ను రానివ్వట్లేదు, వీళ్ళు నన్ను చేయనివ్వట్లేదు అని తప్పించుకోవడానికండి, మీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీ పైన ప్రేమ ఉందా లేదా అంటే ఉన్నాయి. ప్రేమ ఉంది, మీరంటే ఇష్టమే, మీతో మాట్లాడతారు, మీతో అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తారు, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఒకరి మాటలు చెప్పిన మాట జవదాటరు అనమాట. సో అది ఎవరైనా సరే మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఉన్న పర్సన్. సో వాళ్ళ ప్రొటెక్షన్లో ఉంటారు ఎప్పుడు కూడా. వాళ్ళు చెప్తేనే వీళ్ళు ముందుకెళ్తారు, అదర్వైజ్ దే వోంట్ టేక్ ఎనీ డెసిషన్స్ అనమాట. బట్ దే హ్యావ్ లాట్ ఆఫ్ లవ్ ఆన్ యూ. ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే వీళ్ళు పంపించాలి వీళ్ళని. ఎప్పుడైతే వీళ్ళు పంపిస్తారో అప్పుడే వీళ్ళు రావాలనుకుంటారు. వీళ్ళ మనసులో ఉంటుంది మిమ్మల్ని కలవాలి, చూడాలి, చేయాలి, అన్నీ ఉంటాయి. బట్ వాట్ ఈస్ ద రీజన్? ఇక్కడ వీళ్ళు పర్మిషన్ ఇస్తేనే వీళ్ళు ముందుకి స్టెప్ వేస్తారు. అదర్వైజ్ ఎంత ప్రేమ ఉన్నా ఏదున్నా లోపల లోపల అనుకోవడమే తప్ప ఫోన్ చేయాలన్నా మీతో మాట్లాడాలన్నా కూడా వీళ్ళ పర్మిషన్ కావాలి. వీళ్ళు చెప్తే తప్ప వీళ్ళు ఏ డెసిషన్ కూడా తీసుకునే టైప్లో లేరు. అందుకనే వాళ్ళు రావాలనుకున్నా కూడా వీళ్ళు రాలేకపోతున్నారు. అందుకని నైట్స్ బాధపడుతున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీరు గుర్తొచ్చినప్పుడు మీకు కాల్ చేయాలనిపిస్తుంది, మీతో మాట్లాడాలనిపిస్తున్నా కూడా వీళ్ళు ఏంటంటే అండర్ సంబడీస్ ప్రొటెక్షన్ దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ డెసిషన్స్. ఇన్ని రకాలుగా మీ పార్ట్నర్స్ ఉన్నారండి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మనకు అందరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి. ద ఫుల్ కార్డ్ వచ్చింది. సో ద ఫుల్ కార్డ్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నట్టు చాలా క్లియర్గా కనపడుతుంది. అండ్ మీ వైపు రావాలని చెప్పేసి న్యూ బిగిన్ చేయాలని కూడా అనుకుంటున్నారండి చాలామంది. ఏంటంటే ఊహించుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ మీతో మాట్లాడాలని ఉంది, ఎందుకు ఆగిపోతున్నారంటే ఇక్కడ మనకి చాలా రీజన్స్ వచ్చాయి కదా. సో బట్ ఏంటంటే వీళ్ళ ఆలోచనలలో ఏముంటుందంటే ఎంతసేపు మీ పైన ఆలోచనలు ఉన్నాయి, మీ వైపు రావాలని అనుకుంటున్నారు, మీ ఊహలలోనే వీళ్ళు బ్రతుకుతున్నారండి ప్రస్తుతం చాలామంది కూడా. ఓకే, మీ ఆలోచనలతోనే వీళ్ళు ఉన్నట్టుగా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మీ పార్ట్నర్ అయితే అందుకనే వీళ్ళు మీకు దూరంగా ఉంటున్నారండి. మీకున్న సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళు చాలా దూరంగా ఉంటున్నారు. కానీ మీ అడిక్షన్లో నుంచి వాళ్ళు బయటపడలేకపోతున్నారు. కొద్దిమంది డ్రింకింగ్ హ్యాబిట్స్ అట్లాంటివి కూడా చేసుకుంటూ బయట నైట్ పార్టీస్కి వెళ్తూ కూడా మీ ఒంటరితనం అంటే మిమ్మల్ని మర్చిపోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారండి. ఇక్కడ బయటికి వెళ్తున్నా అంత చేస్తున్నా వీళ్ళు ఏంటంటే మీ అడిక్షన్ నుంచి వాళ్ళు బయటపడలేకపోతున్నారు. వాళ్ళు ఎంతసేపు మీ ఆలోచనలతో గడపడం కూడా జరుగుతుందండి. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఆలోచనలు అయితే చాలా మిమ్మల్ని అంటే మీ పైన అయితే ఇక్కడ క్లియర్ ఏముందండి, మీ పైన ఎట్లాంటి వాళ్ళకి ద్వేషం లేదు. ఒకటి చీటింగ్ చేసిన వాళ్ళు తప్ప ఆ సెల్ఫిష్ పర్సన్స్ కొద్దిమంది ఉన్నారు కదా, అది ఒక 10% ఏమో ఉండుంటారండి. సో ఆ సెల్ఫిష్ పర్సన్స్ పక్కన పెడితే రిమైనింగ్ అందరూ కూడా చాలా మంచి పర్సన్సే ఉన్నారు. మీరు అందుకనేనండి కొద్దిమందికి నేను చెప్తున్నాను, ఎవరైతే మోసపోయారు అని మీకు తెలిసినా కూడా మీరు అదే పర్సన్ కావాలని అంటున్నారు కదా, సో అది కొంచెం ఆలోచించుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు వచ్చినా కూడా మళ్ళీ మోసం చేసి వెళ్ళిపోతారు తప్ప మళ్ళీ మీ జీవితంలోకి రారు. ఓకే, మోసపూరితమైన మనస్తత్వం ఉన్నోళ్ళు మారరండి. ఎప్పటికైనా బుద్ధులు పోనిచ్చుకోరు. కుక్కతో ఒక ఓంకార అని అంటాం కదా, సో అలాగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ అవసరాల కోసం వస్తారు, మిమ్మల్ని యూజ్ చేసుకుంటారు, సైలెంట్గా మళ్ళీ సైడ్ వెళ్ళిపోతారు. మళ్ళీ మీరు ఎంత మొత్తుకోండి, మీరు ఎంత చేయండి, వాళ్ళు చెప్పరు, వాళ్ళు రారు, వాళ్ళు చెప్పరు. ఇదిగోండి ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్, వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం మాత్రమే వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి వస్తారు తప్ప మీ గురించి అయితే రారు. సో నేను ఇంకొకటి చూస్తున్నానండి ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నరు మరి ఆలోచనలలో అయితే భయపడుతున్నారు, రావాలంటే భయపడుతున్నారు కదా. మరి ఫ్యూచర్లో యూనివర్స్ ఏం డిసైడ్ చేస్తారు మీ రిలేషన్షిప్కి గురించి ఒకసారి ఒక 3 కార్డ్సే తీస్తానండి, ఎక్కువ తీయను. సో ఈ 3 కార్డ్స్లో మనం చూద్దాము మీకు అసలు మీ రిలేషన్షిప్కి సంబంధించి యూనివర్స్ ఏం డెసిషన్ తీసుకున్నారు, మీకు మంచి ఈ పార్ట్నర్తోనే మీ జీవితం అని వాళ్ళు నిర్ణయించారా యూనివర్స్. ఇదిగోండి మళ్ళీ మీరు రావాలని అనుకుంటున్నారు కదా, మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు కదా, మీ ఇష్టమైన పర్సన్. అయితే యూనివర్స్ ఏం డిసైడ్ చేశారనేది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. మీ పార్ట్నరే తిరిగి వస్తున్నారా లేదంటే
మీరు ఎవరి హెల్ప్ ద్వారా అంటే మీ అంత మీరు కాదండి, ఎవరైనా హెల్ప్ తీసుకోండి ఇక్కడ. ఎందుకంటే మనకి ఏంజిల్ ఆన్సర్ ఏమొచ్చింది, ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అని వచ్చింది కదా. సో దీనికి ఏంటి అసలు యూనివర్స్ ఏం డిసైడ్ చేశారు ఫ్యూచర్ ఆన్సర్స్ అనేది చూద్దాం. సో మీరు మీ పార్ట్నర్ని మనసులో మంచిగా తలుచుకోండి, వాళ్ళ పేరును అనుకోండి. నేను కూడా ఇక్కడ మీ ఎనర్జీస్ని నేను కనెక్ట్ చేసుకుంటూ, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మనకి కొంచెం అక్యురేట్గా అంటే 70 to 80% అక్యురేట్గా వస్తుందండి అందరికీ రెజనేట్ అవ్వడానికి. ఇది పర్సనల్ రీడింగ్ కాదు కదా. సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీరు మ్యాక్సిమం మీ పార్ట్నర్ మనసులో నేమ్ అయితే మనసులో అనుకోండి, మీరు ఏం కోరుకుంటున్నారో కోరుకోండి. యూనివర్స్ ఆన్సర్ ఏముందో మనం ఫ్యూచర్ గైడెన్స్కి గురించి ఒక 3 కార్డ్స్ తీద్దాము, దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చండి. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వ్యూవర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్ యొక్క ఫ్యూచర్లో మీరు ఏం డిసైడ్ చేస్తారు, వాళ్ళ గైడెన్స్ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ గైడెన్స్ ఏంటి, వీళ్ళ పార్ట్నర్ మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి తిరిగి వస్తున్నారా, లేదా ఎవరైనా కొత్త పార్ట్నర్ వీళ్ళ లైఫ్లోకి వస్తారా, లేదనంటే వీళ్ళు వాళ్ళ ఓన్ డెసిషన్ వాళ్ళు తీసుకోవాలా. ప్లీజ్ కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో యూనివర్స్ మీకు ఏం ఆన్సర్ ఇస్తున్నారో మీ ఫ్యూచర్ గురించి మీ పార్ట్నర్తోనే చూద్దాం. ఇక్కడైతే 10 ఆఫ్ స్వార్డ్స్ అండి, చూద్దాము. సో యూనివర్స్ ఏం డిసైడ్ చేశారు మీ ఫ్యూచర్ గురించి. సో నైట్ ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చింది. ఓకే, 5 ఆఫ్ వీల్స్ కూడా వచ్చింది. సో ఇక్కడ 3 కార్డ్స్ అన్నాను, 3 వచ్చాయి. ఇక్కడ రీయూనియన్ చాలా మంది కనిపిస్తుందండి. సో యూనివర్స్ అయితే చెప్తున్నారు, మీరు నమ్మొచ్చు. ఇదిగోండి చూసారు కదా, 6 ఆఫ్ వీల్స్. ఓకే, 6 ఆఫ్ వీల్స్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని మర్చిపోలేరు, మీ అడిక్షన్ నుంచి బయటపడట్లేదు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఇదిగోండి 5 ఆఫ్ వీల్స్. ఇప్పుడు మనకి వింటర్ కదా, సో మిమ్మల్ని నైట్స్ చాలా చాలా మిస్ అవుతున్నట్టు చాలా క్లియర్గా కనపడుతుంది. అండ్ మీరు చాలా గుర్తొస్తున్నారు, అండ్ మీ ప్రేమ గుర్తొస్తుంది. మీ ప్రేమలో ఒక చలి కాపుకుంటున్నారండి. ఓకే మీ ఆలోచనలు, మీ ప్రేమతో, మీ ఆలోచనలతోని చలి కాపుకుంటున్నారంటే ఏంటి, మీ ఆలోచనలతోనే నైట్ వీళ్ళు గడుపుతున్నారు. అండ్ మిమ్మల్ని మళ్ళీ చూడాలని అనుకుంటున్నారు. ఇదంతా ఇమోషన్స్ అండి. సో ఇక్కడ ఇమోషనల్గా మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వాలని అనుకుంటున్నారు మీ పార్ట్నర్. ఇక్కడ మ్యారీడ్ అన్మ్యారీడ్ రిలేషన్షిప్ ఎనీథింగ్, మీ పార్ట్నర్ మిమ్మల్ని మీ అడిక్షన్లోకి వెళ్ళిపోయారు కదా, అంత తొందరగా మర్చిపోలేకపోతున్నారండి. తప్పకుండా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారు. ఇక్కడ లవ్ కపుల్స్, ఓకే, లవ్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో, అన్మ్యారీడ్ వాళ్ళే ఉంటారు ఇక్కడ లవ్ కపుల్స్ అంటే. ఇది వచ్చేసి ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్, ఎనీథింగ్, ఎనీ అఫైర్ ఆర్ ఎనీథింగ్ అండి, ఎనీ పర్సన్స్. అదర్వైజ్ అన్మ్యారీడ్ కూడా అనుకోండి, ఎందుకంటే పాజిటివ్ కార్డ్సే కదా. సో ఇక్కడ ఏంటి, నైట్ ఆఫ్ వీల్స్. సో మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు చాలా పాజిటివ్గా మీ పార్ట్నర్ మీ లవ్ మర్చిపోలేకపోతున్నారండి. ఓకే, ఇదేమో అడిక్షన్, లవ్ ఇందాక అన్నారు కదా, మీ సోల్మేట్ కనెక్షన్, లవ్. ఇదిగోండి లవ్, ఇది మీకోసమే అనమాట. అన్కండిషనల్ లవ్, మర్చిపోలేరు, మీతోనే వీళ్ళ లైఫ్. సెల్ఫ్ లవ్ కూడా మీతోనే. వన్నెస్, ప్యాషన్, చాలా ప్యాషనెట్గా ఉన్నారు. ఎఫెక్షన్, అట్రాక్షన్. సో మీ అట్రాక్షన్, మీ ఎఫెక్షన్, మీ లవ్, ఇవంతా కూడా మర్చిపోలేక మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి వస్తున్నారు. ఇది అన్మ్యారీడ్ వాళ్ళ కోసం తీద్దాం పక్కకి. అండ్ అడిక్షన్ అయితే మనము ఇది ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్స్ అనొచ్చు, లేకపోతే ఎనీథింగ్ అఫైర్లో ఉన్న వాళ్ళ కోసం అని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ మనము వీళ్ళు ఈ అడిక్షన్ నుంచి బయటపడలేకపోతున్నారు, మీ ప్రేమ కావాలంటున్నారు, మీ ఫిజికల్ అట్రాక్షన్ వీళ్ళని వదలట్లేదు, మీ కేరింగ్ ఎఫెక్షన్ మిస్ అవుతున్నారు, తప్పకుండా మళ్ళీ మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మ్యారీడ్ వాళ్ళకండి సోల్మేట్ పార్ట్నర్. ఓకే, సోల్మేట్ పార్ట్నర్ అంటే మీరే. సోల్మేట్ పార్ట్నర్ అనేది మన మ్యారీడ్ ఉండి మంచి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి మనం ఎందుకు చెప్తాం మ్యాక్సిమం అని అంటే, సోల్మేట్ అనేది మోస్ట్లీ గాడ్ బ్లెస్డ్ కనెక్షన్ అండి, అంటే దేవుడు కలిపిన బంధం అది. సో అది ఇక్కడ నేను ఫస్ట్లో కూడా మీకు ఒకటి ఏం చెప్పాను, సోల్మేట్ అంటే ఏంటి, మనకు ఎవరినైతే చూడగానే మనకి ఈ పర్సన్ నా సోల్మేట్ అని అనిపిస్తుందో దాన్ని మనం సోల్మేట్ కనెక్షన్ అని అంటాం. సో ఇక్కడ గాడ్ కూడా బ్లెస్ చేసిన కనెక్షన్స్ ఉంటాయండి, అది ప్యూర్ సోల్మేట్ కనెక్షన్ అనమాట అని నా ఇంట్యూషన్ చెప్తుంది. సో ఎవరైతే మ్యారీడ్ ఉండి ఏదైనా రీజన్స్ వల్ల మీరు సపరేషన్లోకి వెళ్ళి ఉంటే కనుక మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకే తిరిగి వస్తారు అని చెప్పి యూనివర్స్ మీకు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారండి. ఇక్కడ మ్యారేజ్ అయ్యి పిల్లలు కూడా ఉన్న వాళ్ళైనా ఉండొచ్చు,
పెళ్ళైన కొద్దిగా వేరే థర్డ్ పార్టీ వల్ల, లేకపోతే మీకు మీ పార్ట్నర్కి ఫైనాన్షియల్గా కానీ సమ్ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కానీ, ట్రస్ట్ ఇష్యూస్ కానీ, ఒక కమ్యూనికేషన్ ప్రాపర్గా లేనందువల్ల కానీ, ఏదో విధంగా మీకు ఒకవేళ మీ పార్ట్నర్ ఏదైనా అడిక్షన్స్కి అలవాటై ఉంటే కానీ, వీటి రీజన్స్ వల్ల కానీ, ఎనీ రీజన్స్ వల్ల మ్యారీడ్ కపుల్స్ కనుక దూరం అయి ఉంటే కనుక వాళ్ళకు మళ్ళా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ నైట్ ఆఫ్ స్వాట్స్, చాలా ప్యాషనెట్గా ఉన్నారండి మీ పార్ట్నర్. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఎవరైనా సరే, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, మ్యారీడ్ అన్మ్యారీడ్ రిలేషన్, అఫైర్ రిలేషన్షిప్, ఎనీథింగ్, చాలా ప్యాషనెట్గా మీ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక ఏమనుకుంటున్నారండి, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, మీరు ఒక క్వీన్ లాంటి వాళ్ళు, కింగ్ లాంటి వాళ్ళు. మీ ప్రేమ, మీ అఫెక్షన్, మీ అట్రాక్షన్ వీళ్ళని లాగుతుంది మీ వైపు. చూడండి, రా రా అని లాగుతుంది అనమాట. సో ఇలాగా మిమ్మల్ని మిమ్మల్ని కలవాలని, మీతో అన్ని షేర్ చేసుకోవాలని, మీరుంటేనే వీళ్ళ లైఫ్లో ప్రతిదీ ఉన్నట్టుగా. చూడండి, మీరు చాలా కలర్ఫుల్ పర్సన్ ఉండొచ్చు, అంటే వీళ్ళ దృష్టిలో ఏంటి, మీరు ఒక అందమైన పర్సన్, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. రైట్, మెంటల్లీ అంటే యు ఆర్ వెరీ కేరింగ్ పర్సన్. ఇక్కడ చూడండి పిల్లని ఎలా పెట్టుకుంటున్నారో, అంటే ఏంటి, వెరీ కేరింగ్ ఎఫెక్షనేట్ పర్సన్ అనమాట. సో ఆ పర్సన్ ఇప్పుడు వీళ్ళు మిస్ అయిపోయారు. చాలా రకంగా వీళ్ళు రావాలని అనుకుంటున్న వాళ్ళు రావడానికి అటు ఇటు ఆలోచిస్తున్నారు కదా. కానీ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారని చెప్తున్నారు. అది కూడా చాలా ప్యాషనెట్గా వస్తారు. మీ విలువ తెలుసుకుంటారనమాట. కొద్దిమంది మిమ్మల్ని బాధ పెట్టుండి మీకు మోసం చేసిన వాళ్ళైనా సరేనండి, కొద్దిగా మంది, అందరు కాదు. సో వాళ్ళైనా సరే మీ విలువ తెలుసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం జరుగుతుంది. మిమ్మల్ని చాలా పొసెసివ్, మీరు ఒక బంగారం లాంటి వాళ్ళు, మీరు వాళ్ళ దృష్టిలో చాలా వాల్యూడ్ పర్సన్ అనమాట. మీకు చాలా వాల్యూ ఉంది వాళ్ళ మనసులో. కాబట్టి మీ వాల్యూ తెలుసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి చాలా తిరిగి రావడం ఒకటి. మిమ్మల్ని ఇంకా మిస్ అవ్వకుండా అండి, లాంగ్ టర్మ్ పొసెసివ్గా ఫీల్ అవుతున్నారంటే ఏంటి, మీరు మళ్ళీ మిస్ అయిపోతారేమో అన్న భావనతోనే తిరిగి మీ లైఫ్లోకి తిరిగి రావాలని కోరుకుంటున్నారు. అండ్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అండి, మీ పార్ట్నర్ కూడా నాకు చెప్పాలంటే చాలా స్ట్రాంగ్ పర్సనేనండి. చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా మెచ్యూర్డ్ పర్సన్, అండ్ మీ మీద చాలా ప్రేమ ఉన్న పర్సన్. అండ్ మీ పైన చాలా డామినేషన్ కూడా కొద్దిమంది చూపిస్తున్నారేమోనండి. డామినేషన్ అని అంటే ఏంటి, ప్రేమ, రెస్పాన్సిబిలిటీ అని చెప్పొచ్చు. చాలా రెస్పాన్సిబిలిటీగా మీ పైన ఉండొచ్చు అన్ని రకాలుగా. కొన్ని ఏంటంటే ఉన్నారండి కొద్దిమంది, అందరి గురించి చెప్పట్లేదు నేను. కొద్దిమంది ఏమో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, మిమ్మల్ని మిస్ అవ్వడం ఇష్టం లేదు, మీకే వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారండి. మీకే వాళ్ళు ప్రేమని ఇచ్చేవాళ్ళు, మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేవాళ్ళు, మీకు అన్ని రకాలుగా అండగా ఉండేవాళ్ళు అంటాం కదా. సో ఒక కింగ్ లాగా, ఒక క్వీన్ లాగా, ఆ టైప్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు మీకు మేబీ దూరం అయి ఉంటారు, మీరు దూరం చేసుకుని ఉంటారు, లేకపోతే వీళ్ళు దూరం అయి ఉంటారు. మొత్తానికైతే మళ్ళీ మీ పర్సన్ మీ మెంటల్లీ చాలా మీ గురించి ఆలోచిస్తున్నారు. తప్పకుండా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. ఇక్కడ చూడండి 10 ఆఫ్ స్వాట్స్ వచ్చింది. ఇక్కడ ఇది కొద్దిమంది మోసం చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా. సో ఈ మోసం చేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ జీవితంలో వీళ్ళు మోసపోవడం కూడా జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ చూడండి 8 ఆఫ్ స్వాట్స్ కూడా వచ్చింది. ఇక్కడ ఏంటి, మిమ్మల్ని వాళ్ళు ఎంత మోసం చేసి, మిమ్మల్ని ఎంత బాధ పెట్టి, మిమ్మల్ని ఎంత మానసిక చిత్రహింసలు పెట్టారో మీరు కోరుకుంటున్నారు కదా చాలామంది. చూడండి, ఇక్కడ వీళ్ళు ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు, వాళ్ళు కూడా మోసపోయి వాళ్ళు ఇప్పుడు చాలా దీనమైన స్థితిలో ఉన్నారండి. మీకు చెప్పుకోవాలని ఉంది, వాళ్ళకి మీతో మాట్లాడాలని ఉంది, కొద్దిమందికి జరుగుతుంది ఇది ఫ్యూచర్లో. ఓకే, ఇది జరుగుతుంది. ఇప్పుడు మిమ్మల్ని ఇట్లా ఇందాక నేను చెప్పిన రీడింగ్లో వచ్చింది కదా, మోసం చేసిన వాళ్ళకి ఫ్యూచర్లో భగవంతుడు, యూనివర్స్ ఏం చేస్తున్నారంటే, సేమ్ మీకు ఎట్లాగైతే మోసం చేశారో, ఎలాగైతే మిమ్మల్ని బాధ పెట్టారో, సేమ్ సిచ్యువేషన్ వీళ్ళకి తీసుకొస్తున్నారు, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. తర్వాత వీళ్ళ పరిస్థితి ఎట్లా తయారవుతుందంటే, వీళ్ళు ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరండి. ఎందుకంటే వాళ్ళు అనుభవించాల్సిందే ఆ కర్మ. సో ఆ కర్మ అనుభవిస్తూ అప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ, మిమ్మల్ని ఎంత బాధ పెట్టానో ఆలోచించుకుంటూ, నేను చేసిన దానికి భగవంతుడు నాకు కరెక్ట్ శిక్ష వేశాడు అని వాళ్ళు అనుకోవడం, వాళ్ళు పశ్చాత్తాపడడం, వాళ్ళు తప్పకుండా రియలైజ్ అవ్వడం కూడా జరుగుతుంది ఫ్యూచర్లో. అలా చేస్తుంది యూనివర్స్ వీళ్ళకి. చేయడం మాత్రం 100% కన్ఫర్మ్ అండి. ఇది చీట్ చేసిన వాళ్ళ పరిస్థితి. ఓకేనా. సో అప్పుడు మీకు సారీ కూడా చెప్పాలని వచ్చినా కూడా ఆ స్థితిలో మీరు ఎక్కడుంటారో కూడా వీళ్ళకి తెలియదండి. అండ్ రావడానికి కూడా వీళ్ళకి మొహం కూడా ఉండదు. నన్ను అడిగితే వీళ్ళకి అసలు మొహం కూడా ఉండదు. సారీ చెప్పే సిచ్యువేషన్లో కూడా వీళ్ళు ఉండరు. కంప్లీట్గా వీళ్ళని మోసం చేస్తారు. మిమ్మల్ని ఎట్లా చీట్ చేస్తారో అలాగే వీళ్ళని కూడా చీట్ చేయడం కూడా జరుగుతుంది. కర్మ రిపీట్స్ కదండి. సో మనం ఏం చేస్తామో అదే కర్మ మనకి రిపీట్గా వస్తుంది. సో కింగ్ ఆఫ్ కప్స్, మీరు కోరుకున్న ప్రేమ, మీరు ఏదైతే ప్రేమ కోరుకుంటున్నారో మీ పార్ట్నర్ నుంచి,
లవ్, సోల్మేట్ కనెక్షన్, అడిక్షన్, వాటెవర్ ప్రతీది కూడా మీరు కోరుకున్న విధంగా మీ పార్ట్నర్ ఉండబోతున్నారు. ఒకవేళ వీళ్ళు వేరే వాళ్ళ మాటలు విని మారిపోయినా కూడా మళ్ళీ సేమ్ ప్రేమ చూడండి, కప్స్ పట్టుకొని ఎట్ల వరకు వస్తున్నారు ఇక్కడ. ఫ్యూచర్లో మీతోనే ఉండిపోతారు లైఫ్ టైం. అంటే మీ ప్రేమనే కావాలని చెప్పేసి మీతోనే పర్మనెంట్గా ఉంటారు. మీకు మళ్ళీ ప్రపోజ్ చేస్తారు, మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. గడ్డాలు పెంచుకున్నారు, మళ్ళీ ఆడవాళ్ళు అయితే అసలు అందంగా తయారవ్వరు, ఏదో రకంగా తయారైపోతారు కదా. సో అలాగా ఉన్న మీ పర్సన్ మీతో ఉంటేనే వీళ్ళ జీవితం బాగుంటుందని చెప్పి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీతోనే ప్రేమగా ఉండడం కూడా జరుగుతుంది. సో ఇదంతా కూడా మీకు ఫ్యూచర్ రీడింగ్ అండి. ఫ్యూచర్ రీడింగ్ అంటే ఏంటి? ఫ్యూచర్లో మీకు భగవంతుడు చేయబోయేది, సో యూనివర్స్ చేయబోయేది ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్కి పాజిటివ్గానే ఆన్సర్ వచ్చింది. చీట్ చేసిన వాళ్ళకి మాత్రం తప్పకుండా వాళ్ళ శిక్ష వాళ్ళు అనుభవిస్తారండి. మీరేం బాధపడద్దు. ఎవరు చేసుకున్న కర్మ వాడు అనుభవించక తప్పదురా అంటారు కదా, అలాగా వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. సో ఇదండి రీడింగ్. సో మీ పార్ట్నర్ అయితే తప్పకుండా మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారు. ఓకే, థ్యాంక్ యూ.